స్ట్రీమ్స్లో నిన్న 8th క్వశ్చన్ వరకు చూసాం. ఈరోజు 9th క్వశ్చన్. 8కి ఎదురుగా 42 మినిట్స్లో 7 కిలోమీటర్ ఒక పడవ నడుస్తుంది. ప్రవాహ వేగము 3 km/h అయితే నిలకడ నీటిలో బోటు వేగం ఎంత? ఓకే, ఓవరాల్గా వేగం అడగడం జరిగింది. ఇక్కడ ప్రవాహ వేగం ఈక్వల్ ఎంత ఇచ్చాడమ్మా? ప్రవాహ వేగము 3 km/h. ఓకే, చూడండి ఇక్కడ ప్రవాహ వేగం వచ్చేసి 3 km/h. ఓకే, ఇక్కడ వేగం కనుక్కోమన్నాడు కదా, వేగం ఈక్వల్ ఎంత? దూరం బై కాలం. ఓకే, ఎంత దూరం? 3 km, ఎంత దూరం అమ్మా? 7 kilometers. ఓకే, బై కాలం ఎంత ఇచ్చాడు? 42 seconds. ఈ 42 seconds కవర్లోకి మార్చుకోవాలంటే బై 60. ఓకే, 7 ఈ 42/60 పైకి పోతే ఏమవుతుంది? ఇంటూ 60/40, 42. ఓకే, 7 ఎక్కం 7 ఆర్ల 6 ఎక్కం 6 పదుల ఈక్వల్ టు 10 km/h. ఓకే, ఇంతకుముందున్న ప్రవాహ వేగం ఎంత ఉంది? 3 km/h. ఓకే, 3 km/h. టోటల్ ఎంత వచ్చింది మనకు? నీటిలో బోటు వేగం అనేది 13 km/h అనేది టోటల్ వేగం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 10th క్వశ్చన్. ప్రవాహంతో పాటు ఒకని వేగము 15 km/h. ప్రవాహ వేగము 2.5 km/h అయితే ఏటికి ఎదురులో అతని వేగం ఎంత? ఓకే, ఇక్కడ చూడండి, ప్రవాహంతో పాటు ఒకని వేగం ఎంత? ప్రవాహంతో పాటు అంటే A+B ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 15 km ఇవ్వడం జరిగింది. ఓకే, ప్రవాహంతో పాటు ఒకని వేగం అంటే A+B వాల్యూ ఎంత ఇచ్చాడు? 15 km/h. ఓకే, అలాగే ప్రవాహ వేగము B వాల్యూ ఎంత ఇచ్చాడు? 2.5. అయితే ఏటికి ఎదురులో అతని వేగం ఎంత? ఏటికి ఎదురులో ఎంత? A-B ఈక్వల్ టు ఎంతో కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ B వాల్యూ తెలుసు, ఇందులో ప్రతిక్షేపించండి. A + 2.5 ఈక్వల్ టు ఎంత? 15. ఏ ఇలానే ఉంచి 15 ఈ 2.5 తీసుకెళ్తే -2.5 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 15 - 2.5 12.5. ఓకే, ఇక్కడ మనకు ఏ వాల్యూ తెలుసు, B వాల్యూ తెలుసు, ఏ వాల్యూ తెలుసు. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ అంటే ఎంత? 12.5, అలాగే B అంటే 2.5 ఈక్వల్ టు 10. ఓకే, ఎదురులో అతని వేగం ఎంత వచ్చింది? 10 అనేది రావడం జరిగింది. ఓకే, ఆన్సర్ ఈస్ 10. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 11th క్వశ్చన్. నిశ్చల నీటిలో పడవ వేగం 5 km/h. ఏటికి ఎదురైతే 3.5 km/h. అప్పుడు ఏటి వాలులో దాని యొక్క వేగం ఎంతో అడిగాడు. చూడండి, ఇక్కడ నిశ్చల నీటిలో పడవ వేగం అంటే ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 5 km/h. నెక్స్ట్కి ఏటికి ఎదురైతే అంటే ఎంత? A-B ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 3.5 km/h. ఇక్కడ పడవ వేగం కానీ ఏ ఎందుకు తీసుకుంటున్నాను, అలాగే ఏటికి ఎదురైతే A-B ఎలా రాసుకుంటానో మీకు ఇంట్రడక్షన్ క్లాస్లో రాశాను. ఏటికి ఎదురైతే A-B, ఏట వాలలో అంటే A+B, అలాగే పడవ వేగం A, ప్రవాహ వేగం Bతోని సూచిస్తారు. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూ తీసుకొచ్చి ఇందులో ప్రతిక్షేపించండి. 5 - B ఈక్వల్ టు 3.5. ఈ 3.5 ఇటు తీసుకురండి. 5 - 3.5 ఈ -B ఇటు పోతే +B అవుతుంది. ఓకే, B ఈక్వల్ టు ఎంత? 1.5. ఓకే, అప్పుడు ఏటికి వాలులో దాని యొక్క వేగం అంటే A+B ఈక్వల్ టు ఎంత? మనకు ఏ వాల్యూ తెలుసు, అలాగే B వాల్యూ తెలుసు. ఇందులో A ఈక్వల్ టు 5, అలాగే B ఈక్వల్ టు 1.5 ఈక్వల్ టు 6.5 అనేది ఏటికి వాలులో దాని యొక్క వేగం. ఓకే, ఏటికి వాలులో దాని యొక్క వేగం ఎంత వచ్చింది? 6.5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 12th క్వశ్చన్. ఒక పడవ 13 km/hతో నిశ్చల నీటిలో వెళ్ళగలదు. ప్రవాహ వేగము 4 km/h అయితే 68 km వాలులో వెళ్ళడానికి పట్టే కాలం ఎంత? టోటల్ టైం అడగడం జరిగింది. ఇక్కడ ఒక పడవ 13 km/h నిశ్చల నీటిలో పడవ యొక్క వేగం అంటే ఏ ఈక్వల్ టు ఎంత? ఏ ఈక్వల్ టు వచ్చేసి మనకు 13 km/h.
ఓకే, అలాగే ప్రవాహ వేగం b ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 4 km/h. ఓకే, అప్పుడు a ప్లస్ b ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, 17. 13 ప్లస్ 4 ఈక్వల్ టు టోటల్ 17 km/h. ఓకే, మనకి ఏం కనుక్కోమన్నాడు, టైం కనుక్కోమన్నాడు. ఇప్పుడు టైం ఈక్వల్ టు ఫార్ములా ఏంది, d/s, డిస్టెన్స్ బై స్పీడ్, వేగం. దూరం ఎంత ఇచ్చాడు మనకు, 68 కిలోమీటర్స్. ఓకే, స్పీడ్ ఎంత, 17. ఓకే, 17 ఎక్కం 17 నల్ల ఎంత వచ్చిందో ఆన్సర్, 4 hours అనేది రావడం జరిగింది. ఓకే, వాలులో వెళ్ళడానికి పట్టే కాలం ఎంత, 4 hours ఆన్సర్. ఓకే, వాలులో వెళ్ళడానికి పట్టే కాలము 4 hours. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 13th క్వశ్చన్. నిలకడ నీటిలో పడవ వేగం 9 km/h, ప్రవాహ వేగం 1.5 km/h. 105 km దూరంలో ఉన్న ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి దానికి పట్టే మొత్తం కాలం ఎంత? ఓవరాల్గా ఏం అడిగాడండి, మొత్తం కాలం అడిగాడు. మొత్తం కాలం మనం ఫార్ములా ఏంది, టోటల్ టైంకి ఫార్ములా వచ్చేసి మనం స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో చెప్పుకుందాం. ఫార్ములా k/a+b ప్లస్ k/a-b. ఓకే, k/a+b అలాగే ప్లస్ k/a-b. ఇక్కడ నిలకడ నీటిలో పడవ వేగము 9 km/h అంటే a ఈక్వల్ ఇచ్చాడు, a ఈక్వల్ టు 9 km/h. ఓకే, ప్రవాహ వేగం b ఈక్వల్ టు 1.5 km/h. ఓకే, k ఈక్వల్ టు దూరం ఎంత ఇచ్చాడు, ఇక్కడ వెళ్ళి రావడానికి టోటల్ డిస్టెన్స్ అనేది 105 kilometers. ఓకే, అప్పుడు ఈ కే వాల్యూ, ఏ వాల్యూ, బి వాల్యూ ఇందులో ప్రతిక్షేపించండి. కే అంటే ఎంత, 105/9. 9 ప్లస్ చూడండి, ఏ అంటే 9, బి అంటే 1.5 ఎంత వస్తుంది, టోటల్ 10.5. అలాగే కే అంటే 105, ఏ మైనస్ బి 9 మైనస్ 1.5 ఎంత, 7.5. ఓకే, 105. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక అంక ఉంది కాబట్టి పైన ఒక 0 పెట్టుకోండి, అప్పుడు పాయింట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా పైన ఒక 0 యాడ్ చేసుకుంటే కింద పాయింట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. 105 10ల. ఓకే, నెక్స్ట్ 75 14ల. 10 ప్లస్ 14 ఈక్వల్ టు 24. ఓకే, మొత్తం పట్టే కాలం ఎంత వచ్చింది మనకు, 24 అనేది రావడం జరిగింది. ఆన్సర్ ఇస్ 24. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నిలకడ నీటిలో పడవ వేగం 15 km/h, ప్రవాహ వేగం వచ్చేసి 3 km/h. ఏటి వాలిలో 12 minutesలో అదిరిపోయే దూరం ఎంత? ఓకే, నిలకడ నీటిలో పడవ వేగం ఎంత ఇచ్చాడు, a ఈక్వల్ టు 15 meters, సారీ a ఈక్వల్ టు 15 km/h. అలాగే ప్రవాహ వేగం b ఈక్వల్ టు 3 km/h. ఓకే, నెక్స్ట్ చూడండి ఏం అడిగాడు, అది పోయే దూరం అడిగాడు, డిస్టెన్స్. ఓకే, ఇది టోటల్ ఎంత అవుతుంది, 15 ప్లస్ 3 ఈక్వల్ టు 18 km/h అవుతుంది. ఇప్పుడు దూరం d ఈక్వల్ టు, ఓకే, కాలం ఇంటూ వేగం. కాలం ఎంత ఇచ్చాడు మనకు, ఓకే, ఈ 18 ఇంటూ కాలం ఎంత ఇచ్చాడు, 12 minutes. ఓకే, 12 దీన్ని ఏం చేసుకోవాలి, అవర్స్లోకి మార్చుకోవాలి, అంటే బై 60. ఓకే, 12 ఎక్కం 12 5ల ఎంత వచ్చిందమ్మా, 18/5 వచ్చింది. దీన్ని 18 5తో భాగించండి, 5 ముళ్ళ 15, 3 మిగులుతుంది, పాయింట్ పెట్టుకుంటే 0, 5 6ల 30. 18/5 అంటే ఎంత వచ్చింది, 3.6 kilometers. అది పోయే దూరం ఎంత, 3.6 kilometers. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 15th క్వశ్చన్. ఒకడు నిశ్చల నీటిలో 5 km/hతో పడవ నడపగలడు. ప్రవాహ వేగం 1 km/h. ఒక ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి అతని పట్టే కాలం 1 hour. అయితే ఆ ప్రదేశం ఎంత దూరంలో ఉన్నది? ఓకే, ఇక్కడ ఒక ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి
అతనికి పట్టే మొత్తం కాలం 1 అవర్ వచ్చింది. అంటే చూడండి ఇక్కడ టీ ఈక్వల్ టు సేమ్ టోటల్ కదా, అటు వెళ్ళి ఇటు వస్తున్నాడు. ఓకే, ఒక ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి ఫార్ములా ఏంటిదమ్మా, కే బై ఏ ప్లస్ బి ప్లస్ కే బై ఏ మైనస్ బి. ఓకే, ఇక్కడ కే తెలియదు మనకు, ఏం తెలుసు మనకు, ఏ వాల్యూ తెలుసు, నిశ్చల నీటిలో పడవ వేగం అంటే ఏ ఈక్వల్ టు 5, అలాగే బి ఈక్వల్ టు 1 కిలోమీటర్. ఓకే, టోటల్ టీ ఈక్వల్ టు కదా, ఇది కాలం ఎంతో తెలుసు 1 అవర్. 1 ఈక్వల్ టు కే బై ఏ ప్లస్ బి అంటే 5 ప్లస్ 1 6, అలాగే కే అంటే తెలియదు కాబట్టి అలానే ఉంచండి. డిస్టెన్స్ కనుక్కోవాలి, ఏ మైనస్ బి అంటే 5 మైనస్ 1 4. ఓకే, 6 4ల కాసాగు ఎంత వస్తుంది, 6, 4ల కాసాగు 2 3 2 2 2 3 6 6 2 12 12 వచ్చింది. 6 2 12 2 ఇంటూ కే 2కే, 4 3 12. ఓకే, ఆ 3ను కేతో గుణిస్తే 3కే. ఓకే, ఈ 12 అనేది ఇటు పోతుంది, అప్పుడు ఏమవుతుంది, 12 ఈక్వల్ టు 2కే ప్లస్ 5కే, సారీ 2కే ప్లస్ 3కే 5కే. 12/5 ఈక్వల్ టు కే. ఓకే, చూడండి ఇక్కడ 12ను 5తో భాగించండి, 5 2 10, 2 మిగులుతుంది. ఓకే, పాయింట్ పెట్టుకుందాం, 0, 5 4 20 ఎంత వచ్చింది, కే ఈక్వల్ వచ్చేసి మనకు 2.4 అనేది రావడం జరిగింది. కే అంటే ఏంటిదమ్మా మనకు డిస్టెన్స్, ఆన్సర్ ఈస్ 2.4. ఎంత దూరంలో ఉందంటే 2.4 దూరంలో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక స్థానం 16th క్వశ్చన్. ఒక స్థానం ఏ నుంచి ఏటి వాలులో బి ప్రదేశం వరకు వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఏ బిల మధ్యస్థంగా ఉన్న సి రావడానికి 19 గంటలు పట్టింది. ప్రవాహ వేగం 4 km/h. నిలకడ నీటిలో పడవ వేగం 14 km/h. అయితే ఏ బిల మధ్య దూరం ఎంత? ఓకే, ఒక స్థానం ఏ నుంచి ఏటవాలులో బికి, అంటే ఏటవాలులో అంటే ఈ విధంగానే కదా ఇక్కడికి రావడానికి. ఓకే, అలాగే వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఏ బిల మధ్యస్థంగా అంటే ఇక్కడ వరకు అనుకోండి, ఇటు వెళ్ళాడు కానీ ఇటు వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడి వరకే వచ్చాడు. ఓకే, అతనికి ఎంత టైం పట్టిందంటే 19 అవర్స్ పట్టింది. ఓకే, చూడండి ఇక్కడ ఇది వేయిన దూరం, టోటల్ పోయిన దూరం నేను అనుకుంటున్నా కీ అనుకుంటున్నా. ఓకే, మళ్ళీ ఇటు వస్తున్నాడు కదా, అంటే హాఫ్ మధ్య వరకే రావడం జరిగింది, అంటే k/2 తీసుకుంటున్నాను నేను డిస్టెన్స్ అనేది. ఫస్ట్ ఏ నుంచి బి వరకు ఏటవల్లో టోటల్ వేయండు, మళ్ళీ తిరుగు ప్రయాణంలో బి నుంచి వెళ్ళి మధ్యస్థంగా సి వరకే రావడం జరిగింది. ఇప్పుడు కేలో సగం కదా, ఈ టోటల్ కే డిస్టెన్స్లో సగం దూరమే వచ్చాడు కాబట్టి k/2. ఓకే, ఇప్పుడు మొత్తం కాలానికి ఫార్ములా ఏందండి, టీ ఈక్వల్ టు కే బై ఏ ప్లస్ బి ప్లస్ కే బై ఏ మైనస్ బి. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రవాహ వేగం 4 km/h అంటే బి ఈక్వల్ టు 4, అలాగే నిశ్చల నీటిలో పడవ వేగం ఏ ఈక్వల్ టు 14 ఇచ్చాడు. మనకు టీ వాల్యూ తెలుసు, ఎంత పట్టింది టైం అనేది, టీ ఈక్వల్ టు 19 అవర్స్ పట్టింది. ఓకే, 19 ఈక్వల్ టు ఇక్కడ కే స్థానంలో కే. ఓకే, ఏ ప్లస్ బి అంటే 14 ప్లస్ 8 4 ఎంత 18 ప్లస్ మళ్ళీ తిరిగి రావడానికి మధ్యలో కే వచ్చింది కదా, టీ కే స్థానంలో ఏమొస్తుంది k/2 వస్తుంది. ఓకే, కే ఇలానే రాసుకున్నా, ఈ /2 అనేది కింద రాసుకున్నా. ఏ మైనస్ బి అంటే ఎంత, 14 మైనస్ 4 అంటే 10 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ 19 ఇలానే ఉంచండి. ఓకే, k/18 ప్లస్ k/2 ఇంటూ 10 20. నెక్స్ట్ చేయండి, 18 20 కాసాకు కట్టండి, ఎంత వస్తుంది 180 వస్తుంది బై 180. 19 ఈక్వల్ టు కదా. ఓకే, 18 180 ఎంతలో పోతుంది, 10లో పోతుంది, 10 ఇంటూ కే 10K ప్లస్ 20 ఎంతలో పోతుంది, 9లో పోతుంది 9K. ఓకే, నెక్స్ట్ 10K ప్లస్ 9K 19 ఈక్వల్ టు 90K 19K బై 180. 19 క్యాన్సల్, ఇక్కడ 1 ఉందనుకోండి, ఇది ఇటుపోతే ఏమవుతుంది 180 ఈక్వల్ టు కే. ఓకే, ఎంత వచ్చింది ఆన్సర్, కే ఈక్వల్ టు 180 అనేది ఆన్సర్.
ఓకే, నెక్స్ట్ క్లాస్లో మీతో క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్లో ఈ చాప్టర్ అనేది క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.